బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వంపై బాబు ఘాటైన విమర్శలు. జగన్ కు పాలించే అర్హత లేదన్న టీడీపీ అధినేత. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం. సర్వత్రా నెలకొన్న పెను విషాదం. బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం. బారులు తీరి ఓటు వేస్తున్న జనం. హైదరాబాద్ ఈస్ట్ జోన్ లో మెగా జాబ్ మేళా. 4,000కు పైగా అభ్యర్థులకు దక్కనున్న ఉద్యోగాలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటైన విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు తాను భయపడనని అన్నారు. న్యాయబద్ధంగా తాము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుంటే వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం కొనసాగుతోందని, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఉందని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదన్నారు. ప్రభుత్వ పనితీరుపై దేశ అధ్యక్షునికి ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టి యువత బాగు కోసం పనిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. నన్ను ఎంతో నమ్మకం ఉంచి మన అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే కుప్పం ప్రజల యొక్క అభిమానాన్ని, గౌరవాన్ని ఎన్నడూ నా బాధ్యత వహించి కాపాడుతానని అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 25 వార్డులకు 25 వార్డులు జెండా ఎగరేయాలని, అందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కుప్పం ప్రజలు నడుం బిగించి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు సార్ గారికి అంకితం చేస్తామని, కుప్పం మున్సిపాలిటీ కోట మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ, అవసరం లేదా ఈ పెద్ద మనిషికి, జగన్ కి అవసరం ఉందా లేదా? నేను ఈ మాట అడిగితే ఏదో మీ పార్టీ ఆయన మమ్మల్ని ఏదో తిట్టాడని, లేనిది ఉన్నట్టు ఒకవేళ తిట్టాడు, ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. ఎప్పుడన్నా పౌరుషంగా మాట్లాడాను తమ్ముళ్ళు? నేను ఎవరన్నా తిట్టానా? బూతులు నా నోట్ల నుంచి వస్తాయా? మా పార్టీ వాళ్ళు కూడా కంట్రోల్ చేశారా లేదా? కంట్రోల్ చేశారంటే చేతులు పైకెత్తండి. 40 సంవత్సరాలుగా చేశాను. నాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. నేను గట్టిగా మాట్లాడతాను తప్ప ఎప్పుడు కూడా. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం చాలా బాధ కలిగించిందని సినీ నటి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మౌర్య చిత్రంలో పునీత్ తనకు కొడుకుగా నటించాడని, అమ్మ అని పిలుస్తూ చాలా క్లోజ్ గా ఉండేవాడన్నారు. చిన్నతనంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడని కొనియాడారు. పెద్ద హీరో కుమారునన్న ఈగో పునీత్ కు లేదన్నారు. తమిళ, తెలుగు ఇండస్ట్రీ అన్న భేదం లేకుండా కుటుంబ సభ్యునిలా అందరితో సన్నిహితంగా ఉండేవాడని తెలిపారు. మంచివారిని భగవంతుడు త్వరగా తీసుకెళ్తున్నాడని, పునీత్ మరణం తీరని లోటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత డౌన్ టు ఎర్త్, అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఈగో లేకుండా
వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదర్తో కూడా నేను హీరోయిన్గా చేశాను. వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు అందరినీ. అందరూ అనుకుంటాం ఎక్సర్సైజ్ చేసి హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలని. కానీ ఎక్సర్సైజ్ చేస్తూ రిలాక్స్ అయిన టైంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనగానే అసలు ఇంకేమి మాట్లాడాలి, ఇంకేంటి అనేది అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా కన్నడ ఇండస్ట్రీకే కాదు, సౌత్ ఇండియా మొత్తం అందరూ కూడా బాధపడే ఒక విషయం ఇది. ఎందుకంటే పునీత్ అందరితో బాగుంటాడు, కన్నడ ఆర్టిస్టులతో కానీ తమిళ ఆర్టిస్టులతో కానీ తెలుగు ఆర్టిస్టులు మీరు చాలా ఫంక్షన్స్లో చూసుంటారు. చిన్న పిల్లాడిలాగా ఎంత అల్లరి చేస్తాడంటే నన్నైతే మమ్మీ నాకన్నా 2 years చిన్నవాడు, 46 తనకి. కానీ నేను మదర్గా చేయటం వల్ల నా ఫ్యాన్ అని చెప్పి నన్ను మమ్మీ అని చాలా గారాబం చేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉండే పిల్లాడు. ఈరోజు లేడు, ఇంకా మనం చూడలేమంటుంటే నాకైతే విన్నప్పటి నుంచి మాటలు రావట్లేదు, కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. అసలు ఖచ్చితంగా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి, ఆయన వైఫ్కి వాళ్ళ పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది తట్టుకోవాలి అంటే బయట ఎక్కడో ఉన్న మాకే ఎంత కష్టంగా ఉందంటే ఆయన భార్యకి కానీ ఆయన పిల్లలకి కానీ ఆయన కుటుంబ సభ్యులకి ఎంత కష్టం ఉంటుందో నాకు అర్థమవుతుంది. అండ్ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో నాకు అర్థం కాదు. ఈరోజు అతను బ్రతికుండగా దాదాపుగా 25 అనాథాశ్రమాలకి, 16 వృద్ధాశ్రమాలకి, గోశాలకి, అలాగే దాదాపుగా 1800 మంది పిల్లల్ని చదివించడం అనేది మామూలు విషయం కాదు. సో అతని వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ఈరోజు ఆ కుటుంబంలో వెలుగు లేకపోవటం అనేది భగవంతుడు నిజంగా చిన్న చూపు చూసినట్టే. సో వారందరికీ ఇప్పుడు ఇంకెవరు అండగా ఉంటారు? ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు ఇలా దేవుడు తీసుకెళ్ళాడు అని అందరి ప్రశ్న అదే. కానీ మనం మనుషులు, విధిరాతని మనం మార్చలేం. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందరం అండగా ఉంటూ అందరం ప్రే చేయగలం. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని, అతను చేసిన కార్యక్రమాలు ముందుకు నడిపించే విధంగా మరి వాళ్ళకి అన్ని శక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కన్నడ ఇండస్ట్రీలో మనం లాస్ట్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్తో పాటు వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్ తెలిపారు. కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని అన్నారు. ప్రధానంగా 2 డోసుల టీకా పూర్తయిన వారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వర్తించేందుకు నియమించారని, ఏజెంట్లు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తొలగిపోవడంతో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పోలీసులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని ఆరా తీస్తుంటే మీడియా నడుస్తున్నారు తప్ప బయట నుంచి మీరు ఎందుకు వచ్చారని పోలీసులు వాళ్ళని ప్రశ్నించలేని పరిస్థితి. నుంచి వచ్చాం ఆగు సామి ఆగు. వెంకటాపురం నీకు ఓటు ఉంటే ఎందుకు వెళ్తున్నాను ఇప్పుడు బయటికి? ఎందుకు వెళ్తాను? కొన్ని వందల మంది వాళ్ళకి ఎలా వస్తున్నాయని కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బీసీ నేతలతో సమావేశమయ్యారు. రానున్న కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి శాయశక్తులా కృషి చేయాలని బీసీ నేతలకు చంద్రబాబు సూచించారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి అహర్నిశలు పార్టీని బలోపేతం చేయడానికి పాటుపడతామని చెప్పారు. బాబు దయచేసి
నిశ్శబ్దంగా ఉండండి. అందులో మాట్లాడతాం చేసే చెప్పు. నిశ్శబ్దంగా ఉండొచ్చు. ముగ్గురికి అవకాశం ఇవ్వండి. అన్న పైకి వద్దు. తమ్ముళ్ళు ఎక్కడ పైకి హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మలక్పేట అస్మాన్గఢ్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో 27కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. 4000కు పైగా అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం జనరల్ డ్యూటీలే కాకుండా వారి సామర్థ్యం మేరకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఇలాంటి జాబు మేళాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న జాబు మేళాలో ఇప్పటి వరకు 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. వారిలో 20,000 మందికి జాబ్స్ వచ్చాయి. ఇది ఒక ప్రపంచ రికార్డు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి రమేష్, అడిషనల్ డీసీపీ మురళీధర్ పాల్గొన్నారు. P. Sairam. Sheikh Samir Pasha. Shekhar and Sharat. Because you guys are not applauding them here. Come on. ఈ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ మన సొసైటీ కోసం ఇది ఒక చాలా ఫార్వర్డ్ లుకింగ్ స్టెప్ ఉంది. 1 person getting a job means minimum 20 persons की livelihood లో డైరెక్ట్లీ or indirectly ఇంపాక్ట్ అవుతుంది, ఫ్యామిలీలో అండ్ ఫ్రెండ్స్లో. And more than that, one creation of job creates hope for 1,000. Positive thinking that creates for 1,000. So ee roju under 40 paina companies ki HR manager, recruiters, company CEOs, అందర్ కి ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఇన్ నేషన్ బిల్డింగ్. నేషన్ బిల్డింగ్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ కాదు, ఇది బ్రిక్ బై బ్రిక్. ఇట్ ఈస్ బిల్డ్ బై స్టెప్స్ లైక్ దిస్. ఈ సందర్భంలో మీ అందరికీ కొన్ని 2-3 ఇష్యూస్ నేను మీకు సజెషన్ ఇస్తున్నాము. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్, ఇది లైఫ్కి ఇంటిగ్రల్ పార్ట్ ఉంది. ఒక యాక్టివ్ లైఫ్ 35, 40, 50 ఇయర్ కి యాక్టివ్ లైఫ్ ఉంది. అంటే ఫస్ట్ 15 years ఇస్ స్టూడెంట్ ఏజ్, లాస్ట్ 15 is old age. So active life about 35, 40 years. So active 35, 40 years low, every time you may not get the best of what you want. Sometimes it will be disappointing. But then it is a cycle, it is a circle. ఒక రోజు సన్సెట్ తర్వాత నెక్స్ట్ డే సన్ రైజ్ అవుతుంది. సో నెవర్ ఫీల్ డిస్హార్టెండ్ ఫర్
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల ఘర్షణలు జరుగుతుండటంతో భారీగా పోలీసులు మోహరించారు. వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలో అనుకూలంగా ఓట్లు వేయిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్చన్నపాలెం దగ్గర కార్మికులు చేపట్టిన దీక్ష 261 రోజులకు చేరుకుంది. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధా పాట్కర్, ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు అపర్ణ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ సెక్టార్లను ప్రైవేటీకరణ చేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతోందని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టాలని చూస్తోందని, ప్రజలు, కార్మికులు, రైతులు ఉద్యమించడానికి సమయం ఆసన్నమైందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. భాగంగానే దీన్ని అమ్మాలనుకో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నాం. మనందరం కూడా ఖచ్చితంగా మనం సహకరిస్తాం, మన ఉద్యమంలో గెలుస్తామని చెబుతూ ఇప్పుడు కరోనా వలన దేశం చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. కాదు, ఇది మోడీ గారి ప్రైవేటీకరణ విధానంలో భాగంగా మాత్రమే. ఈరోజు మోడీ గారి ప్రైవేటీకరణ విధానంలో భాగంగానే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది. దేశాన్ని ఒక్కొక్కటి అమ్ముకుంటూ పోవాలనుకుంటా ఉన్నారు. అదే కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్న కార్మిక చట్టాలని అన్నిటిని తుంగలో తొక్కి 44 కార్మిక చట్టాలను తొక్కేసి 4 లేబర్ కోర్టుగా తీసుకొచ్చి మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటా ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉన్నాం. అలాగే రైతాంగం బ్రహ్మాండమైన విరోచన పోవడం చేస్తా ఉంది. ఢిల్లీ సరిహద్దు దానికి ఐఐటీసీ కానీ, ఐఎన్టీసీ కానీ, సిఐటీ కానీ, ఐఎఫ్టీ కానీ కార్మిక సంఘాలను సహకరిస్తా ఉన్నాయి. మనం అంతా కష్టజీవులంతా కలిసి ఉద్యమాలు ముందుకు తీసుకుపోయినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మనకి మంచి రోజులు వస్తాయి. మీ ఉద్యమం సక్సెస్ అవుతుందని చెప్పి ఆశీర్వదించినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. This is actually what this struggle is part of. One of you asked, they are sitting for 261 days. There are people sitting for 1400 for months, as she has said. There are farmers sitting for almost, now it's going to be a year. And I think we'll have to sit and sit and sit till the whole of India is ready to sit to say that we are not going to be sold. In 2008, after the world imperialist crisis, economic crisis, there was a big crisis. It hit us less, it hit the imperialist countries more. After that, actually, corporate around the world has decided that the best investment is land. More than banks, more than anything else which collapses, the best investment is land. And therefore, the eyes are on the land of India. We must never forget that the mill stands above, and below that is the land of 68 villages, right? In POSCO, it was a protracted movement by the small peasantry there. They used to grow pan leaves, which if you sell, betel leaves, which if you sell, the amount of export of income that was there for the people of India was so massive, and the government were ready to kick that to sell it to POSCO. So right now the challenge before us is that Modi government has shown its character. It doesn't only say that India has to be of this religion, it doesn't only say India has to be of this caste, it also says that India has to be sold to corporate. We must recognize all its faces, and we must be ready and it must be clear to us
that actually those two things are only meant to divide India in order to facilitate the sale. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే ధ్యేయంగా పెట్టుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. నిత్యం విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ అన్ని వర్గాల ప్రజలను దోచుకుంటోందని దుయ్యబట్టారు. ఇక మనకు విసనకర్రలే గతి అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ నాయకులు ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ పాలనలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలపై అధికంగా విద్యుత్ ఛార్జీలను మోపటం సరైన విధానం కాదని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా బస్సులు పెడతా ఉన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా సామాన్యుల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింది, చాలా స్థితిలో పడ్డాడు సామాన్యుడు. అటువంటి ఈరోజు ఇంత విపరీతంగా ఛార్జీలు పెడితే ఎలా బతుకుతారు సామాన్యులని కూడా ఒక క్షణం ఆలోచించే చేతనాన్ని ప్రభుత్వం ఈరోజు ఉంది. ప్రజలందరూ కూడా కుర్రోడు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, ఒక ఛాన్స్ ఇస్తే వదిలిస్తాడు అన్న ఊహలో ఓట్లు వేశారు. ఈరోజు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రక్షించామన్నారు బాధ ఈరోజు ప్రజల్లో కనపడుతూ ఉంది. మళ్ళీ తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడతారని ప్రజలందరూ కూడా ఈరోజు గట్టిగా నమ్ముతా ఉన్నారు. ఈ కరెంటు ఛార్జీలు పెంపుదల వల్ల మన రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఏది రావడం లేదు. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది మన రాష్ట్రంలో. భయపడి ఎవరు కూడా పరిశ్రమ కట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఇవన్నీ ప్రభావం కూడా మన యువత పైన పడతా ఉంది. ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మన రాష్ట్రం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనుకబడిపోయింది. ముందుకు తీసుకువెళ్లాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని 10 అడుగులు ముందుకు తీసుకువెళ్లాల్సిన ముఖ్యమంత్రి 20 అడుగులు 30 అడుగులు వెనక్కి నెట్టాల్సినారు ప్రజల్ని. ప్రజలు ఇప్పటికైనా మేల్కొంటున్నారు, ఇంకా మేల్కొనాలి. మనందరూ కూడా ప్రజల్ని చైతన్యపరచాలి. ఇలా కంటిన్యూ అయితే మాత్రం మన రాష్ట్రం కోలుకోలేని దెబ్బ ఒకటి. మన రాష్ట్రం ఎప్పటికీ కూడా కుప్పంలో ఆఫీస్ పెట్టి ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందుబాటులో ఉండకుండా తనకు అండగా ఉండాలంటూ కోరుతున్నాడని అవహేళన చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలు నిర్మించడం కాదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బాబుకు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబువి అన్ని మాటలేనని, చేతలు మాత్రం ఉండవని రోజా అన్నారు. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నీళ్లు ఇవ్వలేదేంటి అని ప్రశ్నిస్తున్నావంటే నీకన్నా సిగ్గులేని వాడు ఇంకొకడు లేడని నేను అనుకుంటున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు కుప్పానికి నీళ్లు ఇవ్వలేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు ఈ 2 సంవత్సరాల్లోనే అడుగుతున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇస్తున్నారు. దానికి ప్రణాళిక రెడీ చేసి మరి కార్యాచరణలో కూడా పెట్టడం అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కుప్పంలో ఏ ఎన్నిక జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి 1 సైడ్ గా ఏ విధంగా ప్రజలు పట్టం కట్టారో మీరు కళ్ళారా చూశారు. ఇక మీరు అంటారు రండి తేల్చుకుందాం, కుప్పానికైనా, జెరూసలేంకైనా, విజయవాడకైనా. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఏం మిగిలిందని నీతో పోరాటం చేయాలి? ఈరోజు వార్ 1 సైడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎన్నిక పెట్టినా కూడా ప్రజలు 1 సైడ్ గా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారనేది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి నీకు చెప్పేది ఒకటే, అది కుప్పమా, వైజాగ్, విజయవాడనా, జెరూస్ కాదండి. ఎక్కడైనా ఎనీ టైం ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ తో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని మట్టు కనిపిస్తాడనేది జగమెరిగిన సత్యం అని కూడా తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ, ఈరోజు మొత్తం క్యాడర్ జారిపోతుందేమో అనే భయంతో నువ్వు మాట్లాడే మాటలు కనిపిస్తున్నాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో. మొన్న బూతు డ్రామాలు ఆడావు పట్టాభిని పెట్టుకొని, నిన్న కుప్పంలో బాంబు డ్రామాలు ఆడావు.
నువ్వు ఏ డ్రామాలు ఆడినా కూడా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు, ముక్కలు చెక్కలు చేసావు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నువ్వు చేయలేని అనేక మంచి కార్యక్రమాలు ముందు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. వాళ్ళకి 100% సపోర్టివ్గా ముందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకో. ఇప్పటికైనా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రవర్తిస్తే ఈ చివరి క్షణాలు కడప జిల్లా బద్వేల్లో పోలీసులకు వైకాపా కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు వైసీపీ పార్టీకి సహకరిస్తున్నారు. నాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో దాన్నే బద్వేల్లో పునరావృతం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలి. దొంగ ఓట్లతో గెలిచేది ఓ గెలుపేనా? పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. కంటే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతోటి, కుట్ర రాజకీయాలతోటి, భయభ్రాంతులతోటి తిరుపతి ఎన్నికలను తలపిస్తూ బద్వేల్లో ఈరోజు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని పోలీసుల రక్షణలో అన్ని పోలింగ్ బూతులకు తీసుకెళ్లడం, బీజేపీ ఏజెంట్లను, కార్యకర్తలను భయపెట్టడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే పోలీసుల అత్యుత్సాహంతో దొంగ ఓట్లు ప్రోత్సహించడం అనేది సిగ్గుచేటు. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలు పంపినా కూడా స్థానికంగా పోలీసులను వాళ్ళ విధుల్లో నుంచి తప్పించి స్థానిక పోలీసులను డ్యూటీలో వేయడం అనేటువంటిది ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతోటి వేసినటువంటి అనుభవంతో బద్వేలు ఎన్నికల్లో కూడా ఈ రకమైనటువంటి గెలుపుతో గెలవాలని కోరుకోవడం సిగ్గుచేటిది. ఇది ఒక గెలిపేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీగా ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు ఎక్కడికక్కడ బద్వేల్లో తిరగబడుతున్నారు. కనీసం దాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యంగా గెలవలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1907 పాఠశాల ఆస్తులను దోచుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. తక్షణమే జీవో నెంబర్ 42ని రద్దు చేసి ఎయిడెడ్ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలలు విలీనం ప్రతిపాదనను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 42 దానికి అనుబంధ జీవోలు కొన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ క్రిస్టియన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ మరియు వాటిని స్వాధీనం చేసినటువంటి జీవోని తెలుగుదేశం పార్టీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ చేసుకొని ఆయన సొంత ఆస్తుల కింద కన్వర్ట్ చేసుకుందామనే ఉద్దేశంతోనే ఈ జీవో ఇచ్చారు. ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి ఉంటే ఏదైతే వక్స్ ఒక చట్టాలు ఉన్నాయో చట్టాలు రూపొందించమనండి మానేస్తారు. ఈరోజు నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను, మల్కాపురం. వాళ్ళు విద్య అందిస్తున్నారు. అలాంటి స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వం పేరు చెప్పి మీరు సొంత ఆస్తుల కింద కన్వర్ట్ చేసుకుందామన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందుకే నేను క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు ఎయిడెడ్ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా అప్రమత్తంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ధరణి అనేది తెలంగాణ భూ సంస్కరణలో విప్లవాత్మక మార్పని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ధరణిలో కలెక్టర్ వేలిముద్ర తప్పనిసరి కావడం వల్ల పారదర్శకత పెరిగిందన్నారు. ధరణి వల్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోగలుగుతున్నామని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా 45,222 అప్లికేషన్లు పరిష్కరించామని తెలిపారు. ధరణి విజయవంతం కావడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోజువారీ పర్యవేక్షణ కారణమని ఆమె చెప్పారు. ఇవ్వలేదు ధరణిలో.
సో ఫస్ట్ సర్వే నెంబర్ ఫిక్స్ అయిపోయినాక, డిజిటల్ సైన్ అయిపోయినాక, ల్యాండ్ రికార్డ్స్లో టైటిల్స్ క్లియర్ అయిపోయినాక, సెట్ అయిపోయినాక ఎక్స్టెంట్ కరెక్షన్ మాడ్యూల్ కూడా అతి త్వరలో రావచ్చు. అది వస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు పోతున్నాయి. ఇబ్బంది గురించి మాట్లాడారని, అదర్ దాన్ దట్ వేరే పనులు కూడా ఉంటాయి కాబట్టి. కానీ ఇది వన్ ఆఫ్ అ కైండ్ ఎక్సర్సైజ్. మనము చూడాలి ఏంటంటే, ఇప్పుడు స్టేట్ అంతా, రాష్ట్రం అంతా మనకి ఆల్మోస్ట్ 5.15 lakh ట్రాన్సాక్షన్ జరిగింది. 5 లక్షలు దాటిపోయింది ట్రాన్సాక్షన్స్. సో ఒక్క 1 year 12 months డ్యూరేషన్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఖచ్చితంగా దానికి టైం పడుతుంది. ఇట్లాంటి గట్టిగా ఇనిషియేటివ్స్ తీసుకోవడం అంటే ఖచ్చితంగా దానికి టైం పడుతుంది. టైం ఇన్వెస్ట్ చేస్తేనే క్వాలిటీ వస్తుంది. ఇంకా సమస్యల గురించి మాట్లాడితే చాలా వాటికి రైతు బంధులు కూడా వస్తున్నాయి. దేర్ ఆర్ 2 types. రైతు బంధులు వస్తున్నాయి కానీ పట్టాదారు పాస్బుక్ ఉండకపోవచ్చు, ఓల్డ్ది ఉంది. సో వాళ్ళకి ఏం అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అంటే నెక్స్ట్ రైతు బంధు వచ్చే వరకు వాళ్ళది ఖచ్చితంగా పాస్బుక్ వచ్చేస్తుంది. ఇంకా గౌరవ సీఎం గారు మీటింగ్ పెట్టే రోజు కూడా ధరణి క్లియర్ చేయమని ప్రత్యేకంగా అందరి కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సిఎస్ గారు కూడా దాని మీద ఒక 2 గంటల మీటింగ్ పెట్టారు. సో కొన్ని చిన్న చిన్న జిల్లాలు లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ తక్కువ ఉన్న జిల్లాలో, ల్యాండ్ కాంప్లికేషన్స్ లేని జిల్లాలో ఇప్పటికీ ఈ రోజు వరకే వచ్చే అప్లికేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయినవి. మా దగ్గర హెవీ ఉన్న వల్ల ఆల్మోస్ట్ 30,000 అని మీరు అందరూ చూస్తున్నారు. డైలీ నాకు 180 నుంచి 190, 200 కూడా సమ్ టైమ్స్ అప్లికేషన్ వస్తూ ఉన్నాయి. సో కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వంపై బాబు ఘాటైన విమర్శలు. జగన్కు పాలించే అర్హత లేదన్న టీడీపీ అధినేత. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం. సర్వత్రా నెలకొన్న పెను విషాదం. బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం. బారులు తీరి ఓటు వేస్తున్న జనం. హైదరాబాద్ ఈస్ట్ జోన్లో మెగా జాబ్ మేళా. 4,000కు పైగా అభ్యర్థులకు దక్కనున్న ఉద్యోగాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.